భారతదేశం రాతితో ఆత్మను చెక్కిన దేశం. ప్రతి రాయి ఒక చరిత్ర, ప్రతి గోపురం ఒక గణితం. మన పూర్వీకులు కేవలం భక్తులే కాదు, వాస్తుశాస్త్రవేత్తలు, సంగీతజ్ఞులు, ఇంజనీర్లు. వేల సంవత్సరాల క్రితమే మన దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు కాదు, శాస్త్రం, గణితం, సంగీతం, ఖగోళం కలిసిన సాంకేతిక అద్భుతాలు. కాని ఒక ప్రశ్న మనందరిలో కలుగుతుంది: యంత్రాలు, సాంకేతికత లేని కాలంలో ఈ అద్భుతాలు ఎలా సాధ్యమయ్యాయి? ఒకే రాయి నుండి మహాగోపురం ఎలా చెక్కారు? ఎందుకు వాటి నీడ మధ్యాహ్నం కనిపించదు? ఈ ప్రశ్నల వెనుక ఉంది ఒక గొప్ప శాస్త్రం, దేవాలయ వాస్తుశాస్త్రం. ఇది ఆధ్యాత్మికతను గణితంతో మేళవించిన భారతీయ మేధస్సు యొక్క శిఖరం. ప్రతి దేవాలయం గణనలతో రూపుదిద్దుకుంది. ప్రతి గోపురం ఎత్తు, ప్రతి ద్వారం దిశ, ప్రతి స్తంభం సంఖ్య ఖచ్చితమైన లెక్కలు. గర్భగుడి మధ్యలో నిలబడి చూస్తే శబ్దం గోడలపై ప్రతిధ్వనిస్తుంది. మంత్రం పఠించినప్పుడు ఆ తరంగాలు తిరిగి మన గుండె రిథంతో కలిసిపోతాయి. ఇదే సౌండ్ థెరపీ యొక్క మొదటి రూపం, మన పూర్వీకుల శబ్దశాస్త్రం. తంజావూర్లోని బృహదీశ్వర ఆలయం దానికి సాక్ష్యం. 216 అడుగుల ఎత్తైన గోపురం, కాని మధ్యాహ్నం సూర్యుని కింద దాని నీడ కనిపించదు. ఇది సూర్యుని కోణాలను, సమయాన్ని, భూమి వక్రతను అద్భుతంగా లెక్కించి నిర్మించిన శాస్త్రీయ అద్భుతం. ప్రతి దేవాలయం సూర్యుడ్ని, నక్షత్రాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. సూర్యోదయపు మొదటి కిరణం దేవుని ముఖంపై పడేలా గణించబడింది. ఇది కేవలం భక్తి కాదు, ఖగోళ జ్ఞానం కూడా. హంపిలోని వీణాస్తంభాలు రాతిని తాకగానే సంగీతం. మధ్యప్రదేశ్లోని గణపతేశ్వర ఆలయంలో కూడా అదే అద్భుతం. రాతి నుండి స్వరం ఎలా వస్తుంది? అది రాతిలో చెక్కిన గణితము, సంగీతము కలిసిన అద్భుతం. ఈ స్తంభాల రూపకల్పనలో తరంగదైర్ఘ్యం, ప్రతిధ్వని గణన వాడారు. మృదంగం, వీణ, శంఖం వంటి వాద్యాల స్వరాలు రాతిలో సజీవమయ్యాయి. గర్భగుడి కింద అయస్కాంత లోహాలు, బంగారం, రత్నాలు ఉంచడం వల్ల శక్తి కేంద్రీకృతమవుతుంది. మనం ప్రదక్షిణం చేసేటప్పుడు ఆ శక్తి మన నాడీ వ్యవస్థలో ప్రవహిస్తుంది. అదే ప్రాణశక్తి సమతౌల్యం. గర్భగుడి నిర్మాణంలో గోల్డెన్ రేషియో అంటే స్వర్ణ నిష్పత్తి వాడారు. ఈ నిష్పత్తి ప్రకారం ప్రతి కొలత దేవుని శక్తి ప్రతిబింబం. ఈ గణితం ఈరోజు కూడా ఆధునిక ఆర్కిటెక్చర్లో వాడబడుతోంది. దేవాలయం బయట నుంచి గర్భగుడి వరకు చేసే ప్రయాణం ఒక చిహ్నం. బయట ప్రపంచం నుండి లోపలి శాంతికి చేసే యాత్ర. గోపురం శరీరాన్ని సూచిస్తే గర్భగుడి మనసును సూచిస్తుంది. మనం ప్రార్థించేది కేవలం దేవుణ్ణి కాదు, మనలోని శాంతిని, శక్తిని, జ్ఞానాన్ని. ప్రతి దేవాలయం ఒక పాఠశాల, ఒక ప్రయోగశాల, ఒక శక్తి కేంద్రం. అక్కడ కళ ఉంది, గణితం ఉంది, భక్తి ఉంది. రాతిలో చెక్కిన ప్రతి అక్షరం మన సంస్కృతికి సాక్ష్యం. మన పూర్వీకులు నిర్మించిన ఈ అద్భుతాలు నేటికీ నిలబడి ఉన్నాయి. వాటి ఛాయలు, వాటి శబ్దాలు, వాటి శక్తి మన గర్వానికి ప్రతీకలు. మన దేవాలయాలు మన విశ్వాసానికి మాత్రమే కాదు, భారత మేధస్సుకి ప్రతీకలు. రాతిలో దేవుడు మాత్రమే కాదు, జ్ఞానం కూడా చెక్కబడి ఉండి, ప్రతి స్తంభం ఒక గణితం, ప్రతి గోపురం ఒక సూత్రం. ఈ రహస్య వాస్తుశిల్పం మీకు ఆశ్చర్యం కలిగిస్తే, భారత సంస్కృతి గర్వకారణమని మీరు నమ్మితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుత కథల కోసం జాబ్ సఫల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.